క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్ గారికి ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతను చించి కాల్చివేశాడు. అయితే బైబిల్ను కాల్చిన దినము నుండి అతని హృదయంలో గొప్ప కలవరం కలిగింది. నిజదేవుని తెలుసుకోవాలనే కోరిక ఆయనలో పుట్టింది. ఒక తెల్లవారుజామున లేచి చన్నీల స్నానం చేసి గదిలోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళందరి పేరుతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. తనకు ఏ దేవుడు కనిపించకపోగా, తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసిగిన సుందర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకోదలిచాడు. కానీ చివరగా అసలు దేవుడంటూ ఒకడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించాడు. అప్పుడు గది అంతా ప్రకాశవంతమైన వెలుగుతో నిండెను. ప్రభు అయిన యేసు యొక్క మహిమగల ముఖము కనిపించెను. మేకులతో గాయపరచబడిన తన హస్తమును చాచి, ప్రియుడా, నీ కొరకు నా ప్రాణం పెట్టి తిని నన్నెందుకు హింసించెదవు?